అంజూర వృక్షము యెరూషలేము పట్టణ పరిసర ప్రాంతాలలో 365 రోజులు కూడా పచ్చగా కనబడుతూ ఉన్నటువంటి అంజూరపు చెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ 2025వ సంవత్సరం అంతా కూడా జనవరి నెల మొదటి దినము మొదలుకొని ఈ డిసెంబర్ నెల ఈ యొక్క 14వ తేదీ దేవుడు మనందరినీ కూడా ఏమండి సజీవుల లెక్కలో ఉంచి ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉన్నారు. అంతే కదండి. అనారోగ్యపరంగా కానివ్వండి, అకస్మాత్తుగా మరణించిన వారిని కానివ్వండి, హత్యల ద్వారా కానివ్వండి, మారణ హోమములుగా కానివ్వండి, ఎంతో మంది నిద్రించుచున్నారు. కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో సజీవుల లెక్కలో దేవుడు మనం ఎందుకు ఉంచాడు? ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ వాక్యం చెప్పాలని అనుకున్నాను, కానీ అందరూ క్రిస్మస్ వాక్యాలు చెబుతూ ఉంటారు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అదే విధంగా జనవరి 1వ తేదీ వరకు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే మనందరూ కూడా ఏం చెప్తాము? క్రిస్మస్ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాం. అంతే కదండి. క్రీస్తు జననం గురించి చెప్పుకున్నాం. క్రీస్తు యొక్క జననం మనందరికీ తెలిసిందే. కాబట్టి నేనేం చేశానంటే, తండ్రి అయినటువంటి దేవుడు నా యొక్క జీవితాల్లో కానివ్వండి, మీ యొక్క జీవితాలను కానివ్వండి, వ్యక్తిగత జీవితాలను కానివ్వండి, కుటుంబ జీవితాలను కానివ్వండి, దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని ఈ దినాన ఈ విధంగా నేను ఉన్నాను, ఈ దినాన ఈ విధంగా నా కుటుంబం ఉన్నది, ఈ దినాన మేమందరం ఈ విధంగా ఉన్నాము, ఈ దినాన కోమటిపల్లి సంఘం అంతా కూడా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది అంటే కేవలం గుండి చేతనండి, దేవుని యొక్క కృప చేత, ఆయనకు ఉచితమైనటువంటి ప్రేమ చేత. మనందరం ప్రభువుని యేసుక్రీస్తు ఏమైనా సమర్పిస్తూ ఉన్నామా? దేవుని సన్నిధికి రావటానికి కూడా ఆలస్యం చేయటానికో, వెనుకంజ వేయటానికో, లేదా ఏదో ఒక కారణము చెప్పి ఆలయానికి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం తప్పితే, వచ్చే విశ్రాంతి దినాన ఉదయం ఆరాధన 7 గంటల సమయానికి ఉంటుంది. అందరూ సంతపడి రావాలని ప్రతి ఆదివారము మరి సంఘంలో ప్రకటన చేస్తూ ఉంటుంది. సంఘ కాపరి గారు కానివ్వండి, సంఘ కార్యవర్గం కానివ్వండి, కమిటీ వారు కానివ్వండి, ఏం చేస్తారు? సమయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఫలాని సమయానికి రండి, ఫలాని సమయానికి దేవుని సన్నిధికి రావాలని ప్రకటిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? నేను మా సంఘ కాపరి గారితో చాలా గృహాలు దర్శించేటప్పుడు ఆయా గృహాలకు వెళ్ళి సంఘ పాస్టర్ గారు అడుగుతారు, అమ్మ ఎందుకు ఆదివారం ఆలయానికి రాలేదు? ఏం బాగోలేదా? ఏమైనా చుట్టాలు వచ్చారా? ఎవరికైనా బాగోలేదు? ఎక్కడికైనా వెళ్ళారు? లేదు పాస్టర్ గారు బట్టలు ఉతికాను, లేదు పాస్టర్ గారు చుట్టాలు వచ్చారు, లేదు పాస్టర్ గారు పనులు ఉన్నాయి. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం కానివ్వండి, మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం పట్ల కానివ్వండి, మనము దేవుడికి ఏం చేయవలసి ఉన్నాము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం ఉన్నాము. కానీ దేవునికి సన్నిధికి రావడానికి మనం ఏం చేస్తా ఉన్నాం? వెనుకంజ వేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి పాస్టర్ గారికి చెప్పడానికి అబద్ధం చెప్పండి. పాస్టర్ గారికి అబద్ధం చెప్పవచ్చు, సంఘ కార్యవర్గానికి అబద్ధం చెప్పవచ్చు, పక్కింటి వారికి అబద్ధం చెప్పవచ్చు, ఎదురింటి వారికి అబద్ధం చెప్పవచ్చు. కానీ దేవుని దగ్గర నీవు హల్లెలూయా ఏమంటే దేవునికి ఏమిటి? మన యొక్క ఆలోచనలు కానివ్వండి, మన యొక్క తలంపులు కానివ్వండి, ఆలోచన పుట్టక మునిపే అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఆయన పెరిగినటువంటి దేవుడు. ఏమంటే దావీదు తప్పు చేశాడు, మనందరికి తెలిసిన సంగతి, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే దావీదు ఎందుకు మర్చిపోయాడు? దావీదుకు కూడా వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ దావీదు చేసినటువంటి ఆ యొక్క తప్పును దావీదు దేవుని యొక్క సన్నిధికి ఎన్ని మార్లు వెళ్తా ఉన్నాడండి? దావీదు దేవుని యొక్క సన్నిధి దినమునకు 7 మార్లు వెళ్తాడు. దానియేలు 3 మార్లు వెళ్తాడు. దానియేలు 3 మార్లు దేవుని సన్నిధికి వెళ్తాడు. కానీ దావీదు దినమునకు 7 మార్లు వెళ్తాడు. 116, 119 చెప్తారు, మీ యొక్క న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు నీకు సన్నిధికి వస్తాను. అయితే దావీదు చెప్పాడు, దేవునికి ఏం చెప్పాడు? దినమునకు 7 మార్లు సన్నిధికి వస్తూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? వింటూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడి సన్నిధికి ఏం చేశాడు? మానలేదు. దేవుడికి మాట ఇచ్చాడు,
దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నాడు. దినములకు 7 మార్లు వెళ్తా ఉన్నాడు. 7 మార్లు వెళ్ళినప్పటికీ కూడా తనకు విజయాన్ని గురించి ప్రార్థించి ఉండవచ్చు, తన యొక్క ప్రజల గురించి ప్రార్థించి ఉండవచ్చు, కుటుంబం గురించి ప్రార్థించి ఉండవచ్చు, ఆ యొక్క సర్వరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆలోచన ఉండవచ్చు. కానీ దావీదు చేసినటువంటి యొక్క తప్పిదము జ్ఞాపకం చేసుకోలేదు. ఏమంటే జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో చూడము. అయితే దావీదుకి ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దావీదుకి అపజయాలను ఇచ్చాడు. తను చేసినటువంటి పాపము తన జ్ఞాపకం తెచ్చుకుని పశ్చాత్తాపడినంత వరకు కూడా దావీదుకి ఏం చేశాడండి? అపజయాలను ఇచ్చాడు దావీదు. అది మరి ఎవరి ద్వారా దావీదు తెలుసుకోలేదు? చేసిన పాపం తెలుసుకోలేదు. అది ఎవరి ద్వారా తెలుసుకో? నాతాను ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన తర్వాత దావీదు ఏం చేసింది? దావీదు తర్వాత ఏం చేస్తాడంటే ఆ యొక్క 51వ సంకీర్తన రాస్తాడు. మనందరికి చాలా పర్యాయాల యొక్క విషయాన్ని మనం పంచుకున్నాం. అయితే దావీదు గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దావీదు తప్పిదం చేశాడు, దినములకు 7 మార్లు దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నాడు. నీ యొక్క న్యాయ విధులను బట్టి నేను న్యాయంగా నీతిగా నడుచుకుంటానని చెప్తూ చేసిన తప్పును నాతాను ప్రవక్త జ్ఞాపకం చేసినంత వరకు కూడా దావీదు మరలా గుర్తు తెచ్చుకోలేదు. చేసిన తర్వాత దేవుడు దావీదు గురించి ఏం చెప్తా ఉన్నాడు? దావీదు ఏమని చెప్తా ఉన్నాడు? నా యొక్క హృదయానుసారి. అంటే ఎందుకో మాట చెప్తూ ఉన్నాడంటే దావీదు తన యొక్క జీవితంలో ఆ ఒక్క పొరపాటు చెప్తే ఏ తప్పిదము చేయలేదు. ఏమన్నా దావీదు దేవుడు ఏ సాక్ష్యం చెప్తే ఏం చెప్తామో నా యొక్క హృదయానుసారి అని చెప్తూ, హృదయానుసారి అంటే ఏంటమ్మా? నా యొక్క హృదయానుసారి అని అనేటప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, ఏమండి ఆయన చేసే పద్ధతులు కానివ్వండి, దావీదు కూడా అనుసరిస్తూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే దావీదు ఏం చేశాడు? గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు కీర్తన గ్రంథాలు రాశాడు. కీర్తనలు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? దావీదు అంటాము, దావీదు రాసిన కీర్తనలే అంటాం. అయితే కీర్తన రాసినటువంటి దావీదుకి ఏం చేశాడు? కేవలము దేవుని స్తుతించటం వలన మాత్రమే దేవుడు ఏం చేశాడు? గొప్ప రాజులు చేశాడు. ఇదేనా మనం ఏ స్థితిలో ఉన్నాం? నేను ఏ స్థితిలో ఉన్నాను? మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఏమండి, చాలా మంది అనుకుంటారు, నాకు పరిచయిస్తున్న కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. చాలా మంది ఏం ఉద్యోగము, ఏమి బ్రతుకు, ఇలాంటి బ్రతికే కన్నా చనిపోతే మేలు అనేటువంటి సందర్భాలు నాకు చాలా సార్లు చెప్తూ ఉంటారు. అదేంటి ఉద్యోగం చేసుకొని ఎందుకు ఇలాంటి ఆలోచనలు? ఎంత జీతం, ఎంత లక్షల కొద్ది జీతం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాలు చేసుకుని ఎందుకు ఇలాంటి జీవితంలో మనశ్శాంతి లేనటువంటి జీవితాలు, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి జీవితాలు, హాస్పిటల్కి ఖర్చులు పెడుతున్నటువంటి జీవితాలు, దేవుని యొక్క సన్నిధికి నీవు ఉచితంగా రాలేకపోతున్నావు. దేవుని యొక్క సన్నిధికి దేవుడు నీ జీవితంలో కానివ్వండి, నా జీవితంలో కానివ్వండి చేస్తున్న మేలులను బట్టి మనం ఆయన స్తుతింపక, ఆయన జ్ఞాపకం చేసుకొనక, ఆయన కొరకు ప్రార్థించక మనం ఏం చేస్తూ ఉన్నాం? వెనుకంట వేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? హాస్పిటల్ పాలు చేస్తా ఉన్నాడు. తెలీదు, నువ్వు అనుకుంటావచ్చు నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది అని అలాగనుకుంటావు. చెప్తే నేను ఎందువల్ల నాకు ఇది వచ్చింది? ఎందుకు నాకు ఇది వచ్చింది అనుకుంటారు కొంతమంది. నాకే ఎందుకలా జరుగుతుంది, లేదా నా కుటుంబానికి ఎందుకు ఈ విధంగా వస్తూ ఉంది, నాకే ఈ బాధ ఎందుకు, నాకే ఈ అనారోగ్యం ఎందుకు, ఎదురింటి వారు బాగున్నారు, వీధి వారు అందరూ బాగున్నారు, పక్కింటి వారు బాగున్నారు, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు బాధపడుతూ ఉంటారు. నీలో ఆయాసకరమైనది, నాలో ఆయాసకరమైనది ఎవరికి? దేవునికి ఆయాసకరమైనది యొక్క హృదయంలో. హల్లెలూయా, ఏమైనా దేవునికి ఆయాసకరమైనది ఆయన యొక్క హృదయాన్ని కష్టపెట్టేటటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందండి? ఎవరు ఊహించలేనటువంటివి నాకే ఎందుకు జరుగుతుందని అనుకునే ఆలోచన కన్నా ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది, బైబిల్ పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి ప్రభువా నేను పాపం చేశాను, ఇదిగో నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు చెడ్డవి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఇది నానా మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, సండే స్కూల్ నుంచి కూడా చదువుతున్నటువంటి 103వ సంకీర్తన.
ఈ 103వ సంకీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన మనం చదివినట్లయితే ఇదంతా కూడా మన గురించే రాసి ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథం అంతా మన గురించి అనుకోండి. ఈ యొక్క కేవలము దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు చెప్పినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా మనం ఏ విధముగా అనుభవిస్తూ ఉన్నాము, ఆయన ద్వారా మనం ఏ విధముగా పొందుకొలుచు ఉన్నాము, పొందిన తర్వాత మనం దేవుని ఏ విధముగా మనము అనుసరింపగా వెలికి తీస్తూ ఉన్నాము. ఈ యొక్క 103వ సంకీర్తన చూసినట్టు 2వ వచనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్తూ ఉన్నాడు. నేనైతే మరవలేదండి. దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్తూ ఉన్నాను. ఎన్నో అద్భుతాలు చూశాను నేను నా కళ్ళతో స్వయంగా. ప్రయాణం చేస్తూ కూడా దేవునికి అద్భుతాలు చూసినటువంటి వాళ్ళం. ఎవరి జీవితంలో జరిగాయో జరగలేదో నాకు తెలియదు, కానీ నా కుటుంబంలో నేను చూశాను. అయితే నేను నీతిమంతుడనో గొప్పవాడనో కాదండో, నేను కూడా పాపినే. పాపులలో మొదటి వారిని అవ్వచ్చు కాకపోతే, కానీ దేవుడు నా జీవితాల్లో చేసినట్టు మేలు ఇప్పుడు మర్చిపోను. గత కొద్ది దినాలుగా అనారోగ్యంగా ఉంది నాకు, కానీ దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఆశపడ్డా. చిన్నారే ప్రతి వారం చేస్తాను, ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తా ఇప్పుడు వస్తాను, ఇప్పుడు కాదు ఎప్పుడో వస్తానని చెప్తూ ఉంటాను. నాకు ఎందుకో కొద్ది దినాల క్రితం నుంచి ఆ స్వగ్రామం వెళ్ళాలి, దేవుని యొక్క కొద్ది మాటలు చెప్పాలి. ఎందుకు విషయాలు చెప్తూ ఉన్నానంటే, వివాహం జరిగిన దినం మొదలుకొని నేటి వరకు కష్టాల్లో కానివ్వండి, నష్టాల్లో కానివ్వండి, అనారోగ్యాల్లో కానివ్వండి, దేవుడు ఎంతగానో నడిపించాడు. ఎందుచేతనంటే మీ దగ్గర చెప్తూ ఉన్నాను, నేను చేసినటువంటి తప్పులు కానివ్వండి, పాపాలు కానివ్వండి, దేవుని సరిదిలో ఒప్పుకుంటా. హల్లెలూయా. దానికి సిగ్గుపడేవాడని కాదు. ఏమంటే సిగ్గుపడేవాడని కాదు. దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచాడనంటే అది దేవుని యొక్క కృప, నా గొప్పతనం కాదు. ఏదో బండి మీద తిరుగుతున్నారు కదా, కాళ్ళ మీద తిరుగుతున్నారు, విమానం అయితే నాది కాదు, అది అంతా కూడా ఏమంటే దేవుడు ఇచ్చింది. ఎందుచేతనంటే దేవుని సన్నిధిలో నేను ఒక పాపిని, ఒక చిన్నవాడను, పాపులలో పెద్దవాడను, దేవుని యొక్క హృదయంలో చిన్నవాడను. అందుచేత ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం ఏం చేస్తాను, నేను ఏ విశ్రాంతి దినాలు కూడా దేవుని యొక్క సన్నిధి మానలేదు. మీరు నమ్ముతారా ఇది? అయితే ఏ ఆధార పని ఉండగా ఏముండదు అనుకోవచ్చు. మీరు ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటుంది, మరి అది ఒక ఆరాధనే కదా, అది పరిశుద్ధ వివాహం అని చెప్పుకుంటాం కదా, అది ఒక ఆరాధన. కాబట్టి ఆ విశ్రాంతి దినాల్లో ఎక్కడైనా కానివ్వండి, ఆదివారాలు మాత్రం అది పరిశుద్ధ లేదా వివాహ కానివ్వండి, లేదా ఎవరైనా సరే ప్రభువును నిద్రించారనుకోండి, ఆరాధన అయిన తర్వాత వారింటికి వెళ్ళాలి. అంటే ఎందుకు నేను చెబుతూ ఉన్నానంటే, చాలా మార్లు చెప్పాలి అనుకున్నాను. అంటే వాక్యం చెప్తే విశ్వాసులు ఇష్టపడరని చెప్పేసి నేను చెప్పటం లేదండి. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితం ఏం చేశాడు? దేవుడు సృష్టిని అంతటిని కూడా కేవలం తన యొక్క నోటి మాట చేత సృష్టించాడు. 6వ దినాన్ని ఏం చేశాడండి? ఈ భూమిని అంతటా సృష్టించాను, ఇంత అందంగా ఉన్నది, ఎవరైనా దీన్ని చూసి ఆస్వాదించి సంతోషించడానికి ఎవరైనా ఉంటే మంచిది అనుకుని ఏం చేశాడు? నరుని సృష్టించాడు. ఎవరి రూపం సృష్టించాడు? ఆయన ఎవరి రూపం సృష్టించాడంటే ఆయన సృష్టించాడు. అయితే ఆయన రూపంలో సృష్టించిన దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? సర్వ లోకాన్నంతటి కూడా చూసి సంతోషించి ఆయన యొక్క నామాన్ని మనం ఎరిగి ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేనా? దేవుడు అందుకోసం ఇచ్చాడు. లేకపోతే అబ్రహాం ఏం చేశాడు? వృద్ధాప్యంలో ఇచ్చాడు. అబ్రహాము ఒక అన్యుడని మనందరికీ తెలుసు. అబ్రహాంకి ఏం చేశాడు? ఆది కాండం 12వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేశాడు? నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పాడు దేవుడు.
దేశం పేరు చెప్పాడమ్మా? ఊరు పేరు చెప్పాడా? ప్రాంతం పేరు చెప్పాడా? ఎక్కడికో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, నీ పితరులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికే వెళ్ళని చెప్తాను. ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఎటువంటి వెళ్ళాలో తెలియదు, దిక్కు కూడా చెప్పలేదు. కానీ అబ్రహాము ప్రశ్నించినట్లుగా కానీ మనం ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ప్రయాణం చేశాడు. మరి అబ్రహాంకి ఎప్పుడు సంతానం ఇచ్చాడు? 99 100వ సంవత్సరంలో వృద్ధాప్యంలో ఇచ్చాడు. అయితే దేవుడు అబ్రహాం ఎందుకు పరిశోధించాడో తెలుసా? ఎందుకనంటే దేవుడు అబ్రహాంకి సకల సర్వ ఆస్తిని కూడా ఇచ్చాడు. ఏమీ లోటు లేకుండా పని మనుషులైతేనేమి, గాడిదలైతేనేమి, గొర్రెలైతేనేమి, ఒంటెలైతేనేమి, ఎద్దులైతేనేమి సర్వ శక్తిని ఇచ్చాడు, సకల ఆస్తిని ఇచ్చాడు, ఒక్కొక్క కుమారుని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాడు కదా వృద్ధాప్యంలో అబ్రహాంకి. అబ్రహాంని శోధించడానికి ఏం చేశాడు? శోధించడానికంటే ఏం చేశాడు? పరీక్షించాడు అబ్రహాంని. ఒక్కొక్క కుమారుడు ఉన్నాడు కదా, కానీ సరే బలర్పిద్దాం, అడుగుదాం, ఇస్తాను ఇవ్వడా అని చెప్పి అబ్రహాము కుమారుడు లేదని బాధపడ్డాడు. కానీ దేవుడు అబ్రహాం ఒక కుమారుని అడిగినప్పుడు అబ్రహాం బాధపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. అంతే కదా, నాకు సంతానం లేదని అబ్రహాం మనసులో అనుకున్నాడు. నా ఆస్తి అంతటి కూడా నాకు వారసులు లేడు కదా అని బాధపడ్డాడు. కానీ అబ్రహాముకి దేవుడు నీకు కుమారుని బలర్పించేటప్పుడు అబ్రహాం బాధపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అయితే దేవుడు అన్నట్టుగానే ఏం చేశాడు? కుమారుని బలర్పించమన్నాడు. అబ్రహాం బలర్పించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాముకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాముకి దేవుని పట్ల ఉన్నటువంటి ఏంటంటే నిరీక్షణ ఎందుకు ఉంది అబ్రహాముకి? ఆ పని మనుషులతో గొప్ప మాట చెప్తాడండి. నేను నా కుమారుడు వెళ్ళి దేవుడికి మరలా వచ్చేదము అంటాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అది. ఎందుకు అలాగా ఆలోచించాడు? దేవుడు కుమారుని తీసుకెళ్లి బలి అర్పించమన్నాడు కదా, సజీవ దహనం. ఎలాగది సజీవ దహనం అంటే ఏం చేశాడు? ఆ కుమారునికి 2 చేతులు 2 కాళ్ళు కట్టి కట్టెలు పేర్చి దాని మీద పెట్టాడు. దాన్ని ఏం చేయాలి? ముట్టించాలి. అగ్గి వెలిగించి కుమారుని ఏం చేయాలి? దహనం చేయాలి. కానీ అబ్రహాం అక్కడ పశ్చాత్తాపడినట్లుగా కన్నీరు విడిచినట్లుగా లేదు. కానీ నేను నా కుమారుడు కొండపైకి వెళ్ళి దేవుడికి మరలా వచ్చేదము అంటాడు. నాకు భవిష్యత్తులో చాలా నచ్చినటువంటి మాట, నాకు అబ్రహాం కాదు ఎప్పుడు మర్చిపోనండి, ఎన్ని మార్లు చెప్పాలని చెప్తాను మాట. అదొకటి దావీదు రచించినటువంటి 51వ సంకీర్తన. అది తరువాత యోబు రచించినటువంటి గ్రంథం నాకు చాలా 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 ఇష్టం అండి. యోబును ఎందుకు మనం గుర్తించుకోవాలో మనందరికీ తెలిసినటువంటిదే. యోబు ఏం చేశాడంటే సాతానుకి సవాల్ చేశాడు దేవుడు. యోబు గ్రంథము మొదటి చూసినట్లయితే యోబు గురించి దేవుడు చెప్తాడు. అక్కడ దేవదూతల సమూహం జరుగుతూ ఉంటుంది. మొదటి అధ్యాయమంతా చదివినట్లయితే ఆ యొక్క సమూహంలో ఈ యొక్క సాతాను కూడా ఉంటారు. అక్కడ సాతాను ఏం ప్రశ్నించింది? యోబు నిన్ను కీర్తించడానికో నిన్ను ప్రార్థించడానికో ఉట్లు ప్రార్థించలేదు కదయ్యా. యోబుకు నువ్వు రాజ్యాన్ని ఇచ్చావు, రాజుని చేసావు, సమస్తాన్ని ఇచ్చావు కాబట్టి యోబు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు, యోబు నిన్ను వదలలేదు. అవన్నీ తీసివేస్తే యోబు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. యోబు కూడా. కానీ దేవుడు యోబు గురించి ఏం చెప్తాడు? యోబు వంటి మనుష్యుడు భూమి మీద లేడని చెప్తాడు. హల్లెలూయా. ఈ దినాన నా గురించి కానివ్వండి, నీ గురించి కానివ్వండి, ఏం చెప్తారు దేవుడు? మనలో మనం ఆలోచించుకున్నాం. యోబు గురించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. యోబు గురించి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఒక గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తూ? యోబు వంటి మనుష్యుడు భూమి మీద ఒక్కడు కూడా కనిపించదని చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆ సాతానుతో చేసినటువంటి ఆ యొక్క సవాళ్ళని కానివ్వండి, ఆ యొక్క పట్టుదలను కానివ్వండి, యోబు నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు కాదండి. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో ఏ కష్టం వచ్చింది అనుకుందా? ఏంటి దేవుడు ఇచ్చినట్టే ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు. ఏం దేవుడు?
ఏమి దేవుడు అని విసుక్కుంటాం మనం. యోబు ఆ యొక్క రాజ్యాలన్నిటికీ రాజు అయ్యాడు, మంచి కుటుంబం ఉన్నది, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తాము. కానీ దేవుడు ఏం చేశాడు? యోబుకున్నటువంటి ఆస్తిపోస్తులను సర్వనాశనం చేసేసాడు. యోబు ప్రాణం మీద కూడా ఏం చేశాడు? చిల్ల పెంకులతో కూడా గోక్కుని రక్తాల కారి రసీలు కారి తన యొక్క భార్య కూడా ఎందుకు బతుకుతా చచ్చిపోమని చెప్తున్నారు. అది ఈ దినాల్లో అయితే మరి చచ్చిపోమని చెప్పక్కలేదు, ఈలో చెప్పేస్తారు. ఏమంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా సునాయాసంగా ఏమి లేదు, ఒక టిఫిన్ చేసినట్లుగా, ఒక టీయో కాఫీ తాగినట్టుగా చంపేస్తున్నారు ఈ దినాల్లో. ఏమంటే మనం నిత్యం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సోషల్ మీడియాలో అవన్నీ చూస్తూ ఉంటాం కదా. తల్లిదండ్రులను కానివ్వండి, పిల్లలను కానివ్వండి, ఏ భార్యలను కానివ్వండి, ఏమి కాకుండా భర్తలను కానీ చంపేసిన దినాలు వస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో యోబు భార్య ఎందుకో నీవు నీ దేవుని దూషించి చనిపోమని చెప్తూ ఉంది. అంటే దేవుణ్ణి దూషిస్తే చనిపోతాడని తెలుసు, అంతే కదండి. యోబు భార్యకి దేవుణ్ణి తిడితే ఏమవుతారో తెలుసు కాబట్టి ఏం చెప్తా ఉంది? నువ్వు దేవుణ్ణి దూషించి మరణముఖం. కానీ దేవుడు ఏం చేశాడు? అంతకన్నా మూడంతలుగా ఆస్తులు ఇచ్చాడు, మరలా బిడ్డలను ఇచ్చాడు, మరలా ఆశీర్వాదం. హల్లెలూయా. మనము మన యొక్క జీవితాల్లో చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కేవలం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. చూసినట్లయితే కీర్తన గ్రంథము 26వ అధ్యాయం, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరించుని. ఎచ్చట? దేవుని యొక్క సన్నిధిలో. ఎక్కడండి? ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తూ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో. మనం అనుకుంటాం ఏమని, ఈరోజు చిన్న పని ఉంది, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి సమయం ఉండదు కాబట్టి ఇంటిలో కూర్చుని ప్రార్థన చేసుకుందామని. ఇక్కడ ఆలయం దేనికి కట్టారు? దేవుని యొక్క నామములో. ఏమండి? ఆ పూర్వకాలమున కెనడియన్ వారు, కెనడా ప్రదేశం, విదేశాల నుండి వచ్చి చేసినట్టు కట్టడం ఇది. ఏమనుకుంటాం మనము? ఈ రోజు కదా లేట్ అయిపోతుంది దేవునికి. నువ్వు దేవుని యొక్క సన్నిధికి నీ ఇంటి దగ్గర పనులు ఉండవచ్చు, ప్రాముఖ్యమైన ఉండవచ్చు, చూసుకుని చివరి నిమిషంలో అయినా సరే దేవునికి కనబడాలి. ఎక్కడికి వస్తే కనబడతాం? దేవుని యొక్క నామములో దేవుని కట్టబడిన సన్నిధి. ఏం చేశారండి? మనం చర్చి ఓపెన్ చేసిన రోజు మాట చెప్పుకున్నాం, ఈ ఆలయము నాకు చూసినట్లు అనిపిస్తూ ఉంటే దేవుని యొక్క పరలోకపు గవిని ఇదని. అంటే ఏ విధంగా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులు కానివ్వండి, మన గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆలయం కాబట్టి ఇది ఏ విధంగా కనిపిస్తుంది? పరలోకపు గవిని ఇది. అంటే పరలోకం, ఇదే పరలోకం. ఏమంటే ఇదే పరలోకం. అందుకే దేవుడు ఏం చెప్తూ ఉంటాడు? ఆయన యొక్క ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన మనకి ఇచ్చినటువంటి కొన్ని మన దగ్గర బంగారం లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు అనుకోండి, ఏం అడుగుతున్నాడు అక్కడ? నువ్వు వండుకుని కూర తీసుకుని నాకు ఇచ్చాను అడిగాడు. ఏం అడుగుతున్నాడు? నీ యొక్క హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడండి? మీరు దేహముతో దేవుని మహిమ పరచనని చెప్తూ ఉన్నాడు. ఏమి వచ్చి దేవుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తా ఉంటాడు? దేవుని మహిమ పరచడానికి చెప్తూ ఉన్నట్టు మనము చాలా మంది సంఘ కాపులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉంటారు? చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క మాట. చాలా మంది చెప్తారు, ఏంటి దేవుని గుడికి వచ్చినంత మాత్రం నువ్వు రక్షణ పొందుకుంటావా? పాట పాడినంత మాత్రం నువ్వు రక్షణ పొందుకుంటావా? వాక్యం చదివినంత మాత్రం రక్షణ పొందుకుంటావా? బైబిల్ రెఫరెన్స్ చదివినంత మాత్రం రక్షణ పొందుకుంటావా? దేవునికి సన్నిధికి ముందు వచ్చేది మాత్రం రక్షణ పొందుకుంటావా?
ఈ చాలా మంది నేను చాలా ప్రసంగాల్లో చూశాను, యూట్యూబ్ లో కానివ్వండి, ఎక్కడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఆలోచించాను. కానీ అది మరి దేవుడు ఏ విధమైన రక్షిస్తారండి అంటే, మరి విశ్వాసం ఏమనుకుంటారు? అది దేనికి రాకపోతే దేవుని సన్నిధికి వచ్చి దేనికి అంటే వాళ్ళకి వాళ్ళు ప్రశ్న వేసుకుంటారా లేదా? అంజలు వచ్చారు అనుకోండి, ఉదాహరణకి అంజనే వచ్చాయి ఈరోజు, ఇద్దరు ఎవరో అంజలు ఉన్నారు, దేవుడికి తెలియదు అనుకోండి. వాళ్ళ మధ్య నీ గురించో నా గురించో నువ్వు పాట పాడినంత మాత్రం నువ్వు దేవుని పరలోకానికి వెళ్ళిపోతావా? నువ్వు వాక్యం చెప్పినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతావా? నువ్వు బైబిల్ చదివినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతావంటే అది మరి ఎవరు వెళ్ళినట్లయితే వాళ్ళు అనుకుంటారు. అయితే సరే, ఇంతమంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కదా, ఇంతమంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కదా, మరి ఇవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి కదా, మరి నేను ఎందుకు వచ్చాను దేవుని సన్నిధికి అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటారా లేదా? అయితే మనం ఏమనుకుంటాం? మనం ఎవరికైనా చెప్తాం, మళ్ళీ వాడు పాస్టర్ గారు చెప్తారేమో అని మనము ఏమనుకో. అదే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? మరి ఇలాగ చెప్తుంది, మరి పాట పాడడం దేనికైతే, వాక్యం చెప్పడం దేనికైతే, మరి బైబిల్ చదవడం దేనికైతే, రెఫరెన్స్ చదవడం దేనికైతే అని మనం అనుకున్నప్పుడు మనలో మనం ప్రశ్నించుకునేటప్పుడు మనకేమనిపిస్తుంది? అది దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు, దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు? ఒక రెఫరెన్స్ చెప్తాను మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం నుండి విశ్వసించిన ఎడల హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే. బెతస్దా కోనేటి వద్ద ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడి వయసు ఎంత అమ్మా? కుంటివాడి వయసు ఎంత? 38 సంవత్సరాల వయసు. ఎంత వయసు ఎంత అంటే ఆ కుంటితనం వచ్చి 38 సంవత్సరాలో తెలియదు, లేదా అతని వయసే 38 సంవత్సరాలో తెలియదు. ఆ బెతస్దా కోనేటి వద్ద అడుక్కుంటూ ఉన్నటువంటి కుంటివాడు. ఆ కుంటివాడు క్రైస్తవుడు కాదు, అవునా కాదు? కానీ దేవుడు యొక్క ప్రాంతాన్ని వెళ్తూ ఉండేటప్పుడు బెతస్దా కోనేటి వద్ద ఎందుకున్నాడు? అక్కడ ఆ యొక్క కోనేరులో దేవదూత వచ్చి నీరు కదిలింపబడేటప్పుడు ఎవరు ముందుగా దాన్ని దూకుతారో వాళ్ళు స్వస్థపడతారని నమ్మికతో ఉంటూ ఉన్నాడు. కానీ ఎవరైనా ఏం చేస్తూ ఉన్నారు? ఆ కుంటివాడిని తీసుకెళ్తలేదు, వాడిని పట్టించుకోవట్లేదు. ఒకానొక దినాన దేవుడు యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉండేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ కుంటివాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. కుంటివాడు దేవుడిని అడగలేదు, ఏమండి దేవుని బలపరచలేదు, దేవుని బిడ్డ కానప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ అదే ఏం చెబుతూ ఉన్నాడంటే, చాలా మంది అనుకుంటారు దేవుడు ఎందుకు ఈ సంఘ కాపర్లు కానివ్వండి, లేదా ఎవరైనా సరే ప్రసంగాలు చెప్పమని కానివ్వండి, దేవుని సన్నిధికి పాట పాడినట్టు మాత్రం ఇది కాదండి. కేవలము యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఏం చెప్తా ఉన్నానండి? రక్షింపబడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాటలు, దేవుని యొక్క మాటలు మనం అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చి దేవుడు మన యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఇదిగో నా యొక్క జీవితంలో ఈ మేలు చేసావు, అందులో బట్టి నీకు వందనాలు చెల్లించుకొని ఉన్నాను, ఇదిగో నేను తప్పు చేసి ఉన్నాను, నన్ను క్షమించు. ఏమంటే అంతే కదా? నీవు తప్పు చేసేవనో, పాపం చేసేవనో, నీ దేవుడితో తప్పు చేసేవనో, నోటి మాటలతో తప్పు చేసేవనో చేసినప్పుడు మనము గట్టిగా ప్రార్థన చేయని అవసరం లేదు. నీ యొక్క మనసులో ప్రార్థన చేసుకుని, దేవా నేను పాపిని. ఏమండి అనుకో, చాలా మంది అనుకుంటారు ఇదే నేనే పాపిని ఏంటి, అలా ఇచ్చేసారు కదా, వీళ్ళు ఇచ్చేసారు కదా, వీళ్ళు ఇచ్చేసారు. నీకు నాకు సంబంధం లేనటువంటిది. ఎవరేం చేసినా మన ఆలోచనకు కానివ్వండి, మనకు కానివ్వండి సంబంధం లేనటువంటిది. కేవలము దేవునికి మాత్రమే మనము సమాధానం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో చేసినటువంటి పాపములు కానివ్వండి, తప్పుదములు కానివ్వండి, చేతులతో కానివ్వండి, మన యొక్క చెడు తలంపులతో కానివ్వండి, చెడు ఆలోచనలతో కానివ్వండి, చేసిన అన్నింటిని బట్టి కూడా మన దేవునికి సన్నిధికి వచ్చి, ప్రభువా నేను చెడు ఆలోచన చేస్తున్నాను, నన్ను క్షమించు.
ఎందుచేతనంటే దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారిని. దేవుడు కూడా ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడనంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేస్తున్నటువంటి నిబంధన ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు? నీ పట్ల నా పట్ల కానివ్వండి, ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధన మీరకూడదనేటటువంటి ఆ యొక్క సంశయముతో, ఉద్దేశముతో దేవుడు మనందరినీ కూడా నిత్యం ఏం చేస్తూ ఉన్నాడండి? కాపులా కాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథకర్తతో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఆ 4-5 వచనాలు చూసినట్లయితే దేవుడు ఎంత బాధపడకపోతే ఇర్మియా ప్రవక్తతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారులారా, యాకోబు ఇంటి వారులారా, నాలో చెబుతూ ఉన్నాడంటే ఒక మాట అడుగుతాడా? ఏంటో మాట ప్రశ్న వేస్తూ ఉన్నాడు అక్కడ. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, ఏమని చెప్తున్నాడు? యెహోవా వాక్కు వినండి చెప్తూ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడండి అక్కడ. చదువమ్మా. యెహోవా ఎలా విశ్రమించుచున్నాడు? నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి ఏమండి తాము వ్యర్థులను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు? దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ యొక్క బానిసత్వంలో ఉండిపోయి వాళ్ళందరూ అనుభవిస్తున్నటువంటి కష్టాలను కానివ్వండి, పనులను కానివ్వండి చూసి దేవుడు యొక్క మనస్సులో ఏడు సంతాపములు ఉంది. వారిని కనాను ప్రదేశాన్ని తీసుకెళ్లి పాలు తేనె ప్రపంచ దేశాన్ని తీసుకుని వెళ్దామని చెప్పినప్పుడు ఏం చేశారండి? వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి విస్మరించి నా యందు ఏ దుర్నీతి చూశారని అడుగుతూ ఉన్నాడు దేవుడు. దేవుడు ఏమడుగుతూ ఉన్నాడు? నా యందు ఏ దుర్నీతి మీరు చూశారని అడుగుతూ ఉన్నాడు. దేవుని యందు దుర్నీతి ఉంటుందా? చెడుతనం ఉంటుందా? మీరు నేను కానీ మనందరం బాగుపడితే ఆయన చూడలేనటువంటి వాడా? కాదు కదా. నువ్వు ఇంకా బాగున్నామంటే ఇంకా అభివృద్ధి చెందించడానికి దేవుడు ఇష్టపడతాడు. మనం బాగుపడుతూ ఉన్నామంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? ఇంకా ఉన్నతమైన స్థితిలోకి మీరు తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని పట్ల మనం చూపించినటువంటి ఆసక్తి, ఆయన కొరకు మనం ఉన్నటువంటి నిరీక్షణ చూసినట్లయితే దేవుడైతే ఏం చేస్తాడో మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడండి? నీ అతిక్రమములను తుడిచివేస్తాను, నీ పాపములను. ఎందుకు మన పాపములను జ్ఞాపకం చేసుకోనకూడదు? ఎందుకు మన అతిక్రమం తుడిచివేస్తూ ఉన్నాడంటే ఏం చేయాలి? మనం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా మనము జ్ఞాపకము చేసుకొని మనము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? మీరు చేసినటువంటి పాపములు కానివ్వండి, అతిక్రమములు కానివ్వండి, నేను జ్ఞాపకం చేసుకున్నాను, వాటిని ఏం చేస్తానని చెప్తూ ఉన్నాడు? తుడిసి వేస్తానని చెప్తూ అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, హెబ్రీ 10వ అధ్యాయము 17వ వచనము, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎనటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెబుతున్నాడు. మనము దేవుని యొక్క సన్నిధికి సక్రమముగా నడిచి మన దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క అతిక్రమలన్నిటిని ఆయన యొక్క ఒప్పుకుని మనం చేసినట్టు తప్పిదములు కానివ్వండి, మనం చేసినట్టు పాపములు కానివ్వండి, ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకున్నట్లయితే ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? కూర్చివేస్తాడు. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. దేవుడి బిడ్డలారా, దేవుడి సంగమా, కేవలం మనం దేవుని స్థుతించడానికి దేవుని యొక్క ఆలయానికి వచ్చాం. లోకా సువార్త చూసినట్లయితే లోకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము మరియమ్మను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. మన యొక్క దినాలలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని పాత నిబంధన గ్రంథాలు మొదలుకొని నూతన నిబంధన గ్రంథాల వరకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి ప్రచురం చేయబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ మరియా ఏం చెప్తా ఉంది? దేవుడు తనకు చేసినటువంటి ఆ యొక్క ఉపకారం నిమిత్తం ఏం చెప్తా ఉంది? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఏం చెప్తా ఉంటే తన యొక్క ప్రాణము ఏమండి, తన యొక్క ప్రాణము ఏం చేస్తా ఉంది? ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ఈ దినాలలో, ఈ క్రిస్మస్ దినాలలో ఎప్పుడు కూడా మరియమ్మను జ్ఞాపకం చేసుకోకుండా ఎవరు కూడా ఉండలేరు. మరి ఆ దినాలలో మరియమ్మ కన్యక గర్భవతి కుమారుని కంటే దేవుడు చెప్పినట్లుగా చాలా మంది స్త్రీలు ఆ ప్రాంతాల్లో ఉండవచ్చు, లేదా ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఉండవచ్చు. నేను ఆ స్థితిలో ఉండి బాగుండు అని అనిపించే స్త్రీలు కూడా ఉండవచ్చేమో. కానీ కేవలము మరియమ్మకే ఎందుకు ఇచ్చారంటే కన్యక కాబట్టి మరియా అది దేవుడు ఏం చేశారండి? ఆ యొక్క గొప్ప ఉపకారం మరి చూపిస్తే మరి చెబుతూ ఉంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఏదండి, అంతే కదా. హిజ్కియా ఏం చేశాడండి? హిజ్కియా ఒక మంచి రాజుగా ఉండేవాడు. కానీ ఏం చేశాడు? దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాడు. 2వ దినవృత్తాంతాలు మన గ్రంథం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేరకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యోధా యెరూషలేము వారి మీదికి కోపము రాగా. ఏమండి, హిజ్కియా ఏం చేశాడు? దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మనం ఆ అధ్యాయం చదివినట్లయితే దేవుడు ఏం చేశాడు? హిజ్కియాకి ఏం చేస్తాడు? మరణం ఇచ్చినట్లుగా చూస్తాడు. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? హిజ్కియా మళ్ళీ ప్రార్థన చేశాడండి. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా ఏం చేశాడండి? 15 సంవత్సరాలు. హల్లెలూయా. ఏం చేసి ఎంత గొప్ప దేవుడు కదండి దేవుడు. అదేవిధంగా మనము దేవుని సన్నిధికి వచ్చి అన్ని ఒప్పుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనకు దేవుడు సర్వలోకాన్ని మనుషులు సృష్టించాడు. సర్వ మానవాళికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారే దేవుడు, అవునా? అయితే మోషేకు దేవుడు ఏం చేశాడంటే ఫరో మీదక దేవుడిగా చేశాడు మోషే. అవునా కాదండి? చేశాడా? అది చూసినట్ల నిర్గమకాండము 7వ అధ్యాయం, నిర్గమకాండము 7వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనం, నిర్గమకాండము 7వ అధ్యాయం మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా. హల్లెలూయా. సర్వ మానవాళిని దేవుడు సృష్టించాడు. సర్వ మానవాళికి కూడా దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఫరోని మోషే సృష్టించాడా? వింటున్నారా? ఫరోని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. మోషేని ఎవరు సృష్టించారు? కానీ మోషేకు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఫరోకి నిన్ను దేవునిగా నియమిస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్త. హల్లెలూయా. ఏం చేశాడండి? ఈ ఫరో ఎవరు? మనలాంటి సాధారణమైనటువంటి మనిషి కాడు, మామూలు మనిషి కాడు, మామూలు మానవుడు కాదు, రాజుగా ఉన్నటువంటి వాడు. అలాంటి రాజు అక్కడ పరిపాలిస్తున్న ప్రజలందరికీ అతను దేవుడు అయితే, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు ఫరోకు రాజుగా నేను నియమిస్తాను, నీ అన్నయ్య అయినటువంటి నీకు ప్రవక్త అహరోను ఏం చేస్తాను? ప్రవక్త అని చెప్తాను. మన కుటుంబాల్లో సర్వసాధారణంగా అనుకుంటాం అన్నదమ్ములు 2-3 ఉండేటప్పుడు చిన్నవాడికి ప్రాధాన్యత ఇచ్చి, ఒరే నువ్వు గృహాన్ని అంతటా నువ్వే చూసుకో, నువ్వే ఆధిపత్యం వహించు, నువ్వే పెద్దరకం చేయి అని చెప్పాము అనుకుందాం. ఉదాహరణ, పెద్దవాడు ఏం చేస్తారు? ఉప్పుతాడా? ముందు ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు? చంపేస్తారు. చెప్పినటువంటి తల్లిదండ్రులు చంపేస్తారు,
ఆ చెప్పి ఎవరికి అధికారం ఇచ్చిన వాళ్ళని కూడా చంపడం వెనుకారు. అంటే ఈ దినాలు అలా ఉన్నాయి. కానీ అదేనో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, నీ అన్నయ్య అయినటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, రాజు అయినటువంటి ఫరోకు నీకు దేవుడిగా ఉంటాడు. ఎంత గొప్ప మాట దేవుడు చెప్పాడండి. కానీ మోషే ఏం చెప్పాడు? దేవుడు మోషేని నియమించినప్పుడు మోషే ఏమన్నాడు? నోటి మాంద్యము కలవాడను, ఏం చెప్తూ ఉన్నాడు? నోటి మాంద్యము కలవాడను, నాలుగు మాంద్యము కలవాడను అని చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం చెప్తూ ఉంటాడు. అది చదవద్దు, సమయం అవుతుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. దేవుడు ఏం చెప్పాడు? మోషే ఇదిగో ఇశ్రాయేలీయులందరినీ నువ్వు తీసుకెళ్ళు, కనాను ప్రదేశాన్ని తీసుకెళ్తాను చెప్తే మోషే ఏం చెప్తూ ఉన్నాడు? నోటి మాంద్యం కలవాడను, నాలుగు మాంద్యం కలవాడను అంటే నట్టివాడు. ఏం చెప్తున్నాడు? స్పష్టంగా చెప్పాలని నట్టివాడు. నేను మాట నేర్పరుడు కాదు కాబట్టి నా అన్నయ్య అహరోను వాడుకోమని చెప్పాడు దేవుడికి. కాదు, నీ ముందు నేను ఉంటాను, నేను హల్లెలూయా నేను నడిపిస్తాను, నీ అన్నయ్య అహరోను నీ ప్రవర్తగా ఉంటాడని చెప్పేటప్పుడు ఏం చేశాడండి? మోషే వెళ్ళాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు కానివ్వండి, దానియేలు వరకు కానివ్వండి, మలాకి గ్రంథం వరకు కానివ్వండి, అందరూ కూడా ఎవరో ఒక తప్పిదము చేసినటువంటి వారే. ఇక్కడ మనం గ్రహించవలసింది, గమనించవలసింది ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా తప్పిదము చేసి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారే. నా యొక్క జీవితంలో నేను చేసిన తప్పిదములు దేవుని యొక్క సన్నిధిని ఒప్పుకున్నట్లయితే నేను కూడా పరలోకంలో ఉంటా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగా ఆలోచించాలి. అయితే అబ్రహాము తప్పిదం ఏం చేశాడనంటే, అబ్రహాం తప్పిదం ఏమి చేయలేదు. ఒక్క దగ్గర ప్రాణాపాయం ఉన్నటువంటి స్థితిలో తన యొక్క భార్యను సహోదరిగా చెప్పాడు. నోవహు ఏం తప్పు చేశాడు అని అనేటప్పుడు మొట్టమొదటిగా పంట పండించాడు, ద్రాక్ష తోటను. మొట్టమొదటి ద్రాక్ష తోట పండించాడు. దాని యొక్క తింటే ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియక ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సేవించి మద్యం మత్తులోకి దిగంబరిగా మారాడు. మోషే ఏం చేశాడు అంటే, మోషే ఏం చేశాడు? ఆ యొక్క దేవుడు ఆ బండతో మాట్లాడు వెళ్ళేటప్పుడు ఆ బండను కొట్టాడు. దావీదు ఏం చేశాడు అంటే, దావీదు దేవుడు సర్వం ఇచ్చినప్పటికీ కూడా బత్షెబతో తప్పు చేశాడు. అంటే ఇలాగా చేసినటువంటివన్నీ కూడా వాళ్ళు దేవునికి సరిగ్గా ఒప్పుకున్నారు కాబట్టి, హల్లెలూయా, ఏమండి, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి దేవుడు నేను సాక్షిగా ఉంచుతున్నాడు. ఈ దినాన నేను ఒక సాక్షిగా ఎందుకు ఉండకూడదు? మీరు ఒక సాక్షిగా ఎందుకు ఉండకూడదు? తప్పిదములు చేసిన ప్రవక్తలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి పరలోక రాజ్యం చేర్చబడ్డానికి సిద్ధపడి ఉన్నారు కదా. నేను కూడా ఎందుకు తప్పిదం చేసి దేవుడికి సన్నిధికి వచ్చి ఆ యొక్క పాపమును తప్పిదమును ఒప్పుకొని నేను కూడా పరలోక రాజ్యాన్ని ఎందుకు వెళ్ళను అని మనందరం కూడా ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ అందరు ప్రవక్తలు దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా, అందుకే ఒక్కొక్క ప్రవక్త గురించి కూడా తప్పిదం చేసి వారు ఒప్పుకున్న తర్వాత ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యము చెబుతూనే ఉన్నాడు దేవుడు. ఈ దినాన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలో ప్రవేశించిన మనలను గురించి, నీ గురించి కానివ్వండి, నా గురించి కానివ్వండి, దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కేవలము నోటి మాటల ద్వారా కాదు. మన నాలుగు దేవుడికి వస్తాము, దేవుడిని స్తుతిస్తాం, బయటకు వెళ్తాం, అప్పుడు మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, చెడు మాట్లాడతాం, బూతు మాట్లాడతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెప్తుంటే మాట చదవద్దు. ఆ 3వ అధ్యాయంలో నాలుగు గురించి చెప్పినట్లయితే ఏమంటే, ఆ నాలుగుతోనే కదా హవ్వ అబద్ధం ఆడింది. ఏం చేసిందంటే, హవ్వ ఏం చెప్పింది దేవునితో? ఏం చెప్పింది? సాతాను వచ్చింది, ఏమంటే యాపిల్ ఫలాలు ఇచ్చింది, తిన్నామని చెప్పింది. ఆ యొక్క నాలుగుతోనే ఏం చేశాడు? ఆదాము హవ్వ ఇద్దరు కూడా ఏం చేశారండి? ఆ యొక్క తప్పిదాన్ని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క నాలుక అగ్ని వంటిదని చెప్తున్నాడు. ఆ యొక్క యాకోబు గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో ఆ యొక్క నాలుక గురించి చెప్తూ ఉంటాడు. ఏం రాస్తాడండి? నాలుక చిన్నదైనను కూడా ఒక అడవిని తగలపెట్టేటంత విస్తారమైనటువంటి అడవులను తగలపెట్టేటటువంటిదిగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. మనం అగ్నిని వెలిగించితే ఏం చేస్తాం? ఒక అగ్గి పుల్ల తీస్తాం, ఎంత చిన్న మాత్రం ఉంటుంది. అగ్గి ఎంత ఉంటుంది? అదేం చేస్తుందంటే, ఒక ఇల్లుని తగలబెట్టినా ఇల్లు తగలబడిపోతుంది, ఒక అడవిని తగలబెట్టినా తగలబడిపోతుంది.
ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ యొక్క తప్పిదం మన సర్వ మానవాళికి మరణం ఏ విధంగా ప్రాంతం ఇది మన యొక్క తప్పిదములు మన యొక్క పాపములు దేవుని యొక్క సన్నిధిని ఒప్పుకొని ఆయన చేసిన ఉపకారములలో దేవుని కూడా మరవకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని స్తుతించవలసిన వారమై అయితే ఆ ప్రవక్తలందరినీ కూడా దేవుడు ఏ విధంగా దీవించాడో ఆ విధముగానే మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు దేవా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నాయనా, పాపినైన నన్ను ఈ యొక్క కొద్ది నిమిషములో నీ యొక్క వాక్యములో నడిపించటానికి నీవు ఇచ్చిన గొప్ప సమయం కొరకు, ఆరోగ్యం కొరకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచి ఉన్నాం. ప్రభువా, కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాల్లో ప్రభువా ఏమైతే చేయదలచి ఉన్నావో మార్గము సరళము చేసి ప్రభువా సక్రమముగా నడిపించి వారి యొక్క జీవితంలో తగినటువంటి మేలులను, ఫలములను వారికి ఫలింపజేసి మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని ఇదిగో నేను నీ యొక్క పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.